గురూజీ పోలవరం నుంచి తులసి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి తులసి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకున్నాను. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం అయ్యే తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను. చెప్పండి. 1/12/1994. 1/12/1994. పుట్టిన సమయం అవి క్లారిటీగా లేవంటే అప్పుడు రాయలేదండి. డేట్ అయితే 1/12/1994. అవునండి. సమయం సుమారు ఎంత అయి ఉండొచ్చు? అంటే ఉదయం జన్మించారా సాయంత్రమా? తెల్లవారుజామునండి, 1 గంట టైం. తెల్లవారుజామున 1 గంట. అవునండి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురించి. అసలు మీ ఫోన్ కలుస్తుందంటే నేను చెప్పలేకపోతున్నానండి అసలు. హలో చెప్పండి తల్లి. ఈ పాదలకు శతగోడి వందన గురించి నాకు అసలు ఎలా మాట్లాడేదో కూడా తెలియట్లేదండి. మీ ఫోన్ అలా కలుస్తుందండి అనుకోలేదండి. ఎవరు మెసేజ్ పెట్టారైతే? నేనే పెట్టానండి. మీరే పెట్టారు, ఇంకా ఫోన్ కలిసేసింది, ఇంకెలా మాట్లాడాలి? అదే అండి, ఇప్పుడు అసలు కలుస్తుంది అనుకోలేదండి. అసలు మీరు ఫోన్ చేస్తారని అనుకోలేదండి. సరే తల్లి, చెప్పమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే తెలుసుకుందాం అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీకు? నాకండి 21 అండి. 21. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి మీ జాతకంలో చెప్పండి. స్టడీ గురించి అయ్యానండి. ఇంకా కొంచెం హెల్త్ అది బాగోట్లేదండి, అందుకని. ఏం చదువుకున్నారు మీరు? బిఎస్సి కెమిస్ట్రీ ఫైనల్ చేస్తున్నానండి. కంటిన్యూ చేయండి. ఓకే, చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం తల్లి మీరు జన్మించిండేది. ఓకే, స్వాతి నక్షత్రం అండి. స్వాతి నక్షత్రం, తులారాశిలో జన్మించారు. మీకు 2 పేర్లు ఉన్నాయా, ఒకటే ఉందా? వెంకట తులసి అండి. వెంకట తులసి. నక్షత్రం ప్రకారం అయితే తులసి పెట్టారండి, మళ్ళీ దేవుడి మొక్కని వెంకట తులసి అని పెట్టారు. కరెక్ట్ తల్లి. అయితే మీరు మధ్యాహ్నం 1 గంటకు పుట్టారు తల్లి. మధ్యాహ్నం 1 గంటకి? ఉదయం తెల్లవారుజామున కాదు, మధ్యాహ్నం 1 గంట అయితే ఖచ్చితంగా మీరు పుట్టినది విశాఖ నక్షత్రం, తులారాశి. కరెక్ట్. జాతకం చూసే పేరు పెట్టారు మీకు. ఎలా ఉంటుందండి జాతకం? అయితే చాలా బాగుంది తల్లి. జాతకంలో ఎలాంటి దోషాలు లేదు, కానీ ఆరోగ్య స్థానంలో 6వ ఇంట్లో ఆరోగ్య స్థానంలో పాపగ్రహాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి థ్రోట్ ఇన్ఫెక్షన్స్, డైజెషన్ ప్రాబ్లము, మౌత్ అల్సర్, ఈ 3 ఎక్కువ ఉంటాయి నీకు. అలాగే ఉంటుందండి, డైజెషన్ ప్రాబ్లం అది ఎక్కువ ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లం, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అండ్ మౌత్ అల్సర్, ఈ 3 ఎక్కువ ఉంటాయి. తర్వాత కోపం కూడా ఎక్కువే మీకు కాస్త. అది కూడా జొత్లో వచ్చేసింది. అయితే చిన్న చిన్న విచారం కూడా మనసుకు తీసుకొని, మీరే సెన్సిటివ్ తల్లి, చాలా చిన్న విచారము మనసుకు తీసుకొని పెద్దగా డిప్రెషన్లో ఉంటారు. అందుకే ఇలా అవుతూ ఉంది. కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. అన్నీ మీరు అనుకున్నట్టుగానే జరుగుతాయి, ప్రాబ్లం లేదు. ఇంకా చదువు కంటిన్యూ చేస్తే బాగుంటుందండి. ఎంఎస్సీ చేస్తే చేయండి తల్లి, ఇంకా 2 years చదవచ్చు మీరు. అంటే మ్యారేజ్ చేస్తామనుకుంటున్నారండి ఫైనల్ ఇయర్ అయినాక, దాని గురించి. సరే, ఇంకా మీకు ఎడ్యుకేషన్ అయితే ఉంది. ఇప్పుడు మ్యారేజ్ 21, నెక్స్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ అయిపోతుంది. ఇంకా 2 years ఉంది కదా మీకు. 2 years పడుతుందండి మ్యారేజ్ అవడానికి? అవును. ఇప్పుడే చేసుకోవాలి అనుకుంటున్నారా? అంటే ఇంట్లో ఇంకా చెల్లెలు 2 ఉన్నారండి, అందుకని దాని గురించి చేస్తామని. ఓకే, వాళ్ళు ఏం చదువుతున్నారు? ఒక అమ్మాయి అయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి, ఇంకో అమ్మాయి 8th క్లాస్ అండి. ఓకే, ప్రాబ్లం లేదులేండి. ఫస్ట్ ఇంకా 2 years మీకు టైం ఉంటుంది, మీరు కంప్లీట్ చేసుకో. అక్క కూడా మ్యారేజ్ చేశారండి, దాంతో ఇంకా నాకు కూడా చేద్దామని అనుకుంటున్నారండి. మీరు మంచిగా ఎడ్యుకేషన్ చేసి ఏదైనా ఉద్యోగం తీసుకొని తర్వాత పెళ్లి చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు చేయాల్సినది, ప్రతి మంగళవారం జమ్మి చెట్టుకు, ఎక్కడైనా షమీ వృక్షం జమ్మి చెట్టు ఎక్కడైనా ఉంటే ఆ జమ్మి చెట్టుకు పసుపు నీళ్లు పోసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ప్రతి శనివారం గోమాతకు మీ చేతుల నుండి ఏదైనా పలహారం తినబెట్టి తర్వాత శ్రీకృష్ణ దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేసుకుంటూ నెలకొక్కసారి అమావాస్య రోజు ఎక్కడైనా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయం తులసి అర్చన చేయిస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే జాతకంలో ఉన్న కళత్ర దోషం దూరమై మీ జాతకంలో గురు అనుగ్రహం వచ్చి జీవితంలో మంచి యోగాలు కలిసి వస్తాయి తల్లి. ఎప్పుడు మా ఆశిస్తుంటుందమ్మా. నమస్తే. తులసి గారు, విన్నారు కదా,
గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ రైతుల గురించి తెలియజేస్తున్నారు. రైతులు అంటే ఇక్కడ మనం చాలామంది రైతులు అనేది కాదు తల్లి, చాలా విలేజెస్లో చాలామందికి మనం ఏదైనా యోగక్షేమాలు తెలియచేస్తే వాళ్ళకి పాపం చేసుకోవడానికి దేవాలయం లేదు. చాలామంది చాలా రకంగా బాధపడుతూ ఉంటారు, ఏదో చాలా దూరం వెళ్ళాలి రావాలి, చాలా బాధపడుతూ చేస్తూ ఉంటారు. కొన్ని దేవాలయాలు ఉండవు, అసలు ఉన్నా కూడా ఆ టైంకి తీయరు, సహకరించరు, ఇలాంటివి.